హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 25 ఏళ్లుగా చేయింది రాజమౌళి కోసం చేస్తున్న సూపర్ స్టార్ అల్లు అర్జున్ కే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా పెరుగుతున్న క్రేజ్. స్మాల్ స్క్రీన్ పై కూడా డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే రీసెంట్ గా కొన్ని సినిమాలకి ప్రీ టెలికాస్ట్లు పడ్డాయి. బట్ రిపీట్స్ లో వేసిన సినిమాలు వీటికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడం విశేషం. స్వాగ్ సినిమా రీసెంట్ గా స్టార్ మాలో ప్రీ టెలికాస్ట్ అవగా ఫస్ట్ టెలికాస్ట్ తో 2.39 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ స్మాల్ స్క్రీన్ పై కూడా ఫ్లాప్ అయింది ఈ ఫిలిం. ఇక చరణ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన గేమ్ చేంజర్ ఫిలిం జీతేలలో ప్రీ టెలికాస్ట్ అవగా ఫస్ట్ టెలికాస్ట్ తో 5.02 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ స్మాల్ స్క్రీన్ పై కూడా డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. అర్బన్ వరకు చూసుకుంటే 5 రేటింగ్ అనేది దాటింది. బట్ రూరల్ ప్లస్ అర్బన్ చూసుకుంటే 3.82 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిలిం. సినిమాను కొన్న బయర్స్ దగ్గర నుంచి రైట్స్ తీసుకున్న జీ తెలుగు వరకు అంతా కూడా లాసెస్ చూడక తప్పట్లేదు. చరణ్ కెరీర్ లో ఫ్లాప్ అయిన వినయ విద్యారామ కూడా రిపీట్స్ లో స్మాల్ స్క్రీన్ పై కుమ్మింది. బట్ గేమ్ చేంజర్ మాత్రం ఫస్ట్ టెలికాస్ట్ కే ఫ్లాప్ అనిపించుకుంది. ఇక సేమ్ టైం స్టార్ మాలో టెలికాస్ట్ అయిన RRR ఫిలిం లాస్ట్ టెలికాస్ట్ తో 2.82 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ పర్వాలేదనిపించుకుంది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో వాళ్ళ వెరియా 2.35 రేటింగ్ తెచ్చుకోగా త్వరలో తండెల్ అండ్ రాబ్ నోట్ సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. చూడాలి మరి అవి ఎలా పర్ఫార్మ్ చేస్తాయో. ఇక ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే ఏప్రిల్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఓదెలా 2 ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో, జాక్ నెట్ఫ్లిక్స్ లో, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈటీవీ విన్ లో అండ్ గుడ్ బై అగ్లీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. రామ్ పోతినేని 22nd మూవీ నుంచి మే 15న టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ కానుంది. మూవీలో రామ్ ఒక హీరోకి ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు. చూడాలి మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉంటుందో. నాని ప్రతి సినిమాకి ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్ సెట్ చేసుకుంటూ మార్కెటింగ్ కి హెల్ప్ అయ్యేలా చూసుకున్నాడు. అలా ఇప్పటివరకు సాయి పల్లవి, ప్రియాంక మోహన్, మృణాల్ ఠాగూర్, నజరియా అండ్ రీసెంట్ గా శ్రీనిధితో సినిమాలైతే పడ్డాయి. అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మరో హీరోయిన్ సెట్ చేసుకోబోతున్నాడు నేచురల్ స్టార్ కాయిడు లోహర్. రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉండగా నాని అప్కమింగ్ పారడైజ్ సినిమాలో హీరోయిన్ గా సెట్ అయింది. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా సెకండ్ హీరోయిన్ సెట్టింగ్ లో ఉంది మూవీ టీం. ఇక్కడ యాక్ట్ చేసే హీరోయిన్స్ బయట ప్రూవ్ చేసుకుని ఇక్కడ తిరిగి వస్తే డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. పారడైజ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇదే మంత్ లో స్టార్ట్ కానుంది. ఇక హిట్ 3 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా సెకండ్ వీక్ లో టికెట్ ప్రైజెస్ అయితే ఆంధ్రాలో తగ్గించబోతున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రాలో మాత్రమే మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. చూడాలి మరి ఈ వీక్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. హరియర్ వీరమల్లు రిలీజ్ డేట్ ఇప్పుడు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారగా బుక్ మై షోలో ఇప్పటికే డేట్ అయితే అప్డేట్ అయింది. జూన్ 12న రిలీజ్ అంటూ బుక్ మై షో అయితే కన్ఫర్మ్ చేసింది. అండ్ ఇప్పటికే పీకే ఫ్యాన్స్ జల్సా సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు నైట్ రేపైతే అప్డేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ముందుగానే అప్డేట్ చేసింది బుక్ మై షో. చూడాలి మరి వీరగాడు కొట్టే దెబ్బ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ఫిలిం ఇప్పటికే కొన్ని సీన్స్ ని షూట్ చేయగా ఇప్పుడు పెద్ద షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకోబోతున్నారు. అయితే ఈసారి మహేష్ బాబు హిస్టరీలో చేయింది ఇప్పుడు చేయబోతున్నాడు. మహేష్ బాబు 1 నేను ఒక్కనే సినిమాకి షర్ట్లెస్ లో కనిపించాలి. బట్ 6 ప్యాక్ కోసం ట్రై చేస్తే అది అప్పట్లో వేరేలా వెళ్ళింది. బట్ ఇప్పుడైతే కెరీర్ లో ఫస్ట్ టైం కంప్లీట్ గా షర్ట్లెస్ గా కనిపించబోతున్నాడు సూపర్ స్టార్. అది కూడా ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లో. రాజమౌళి మహేష్ బాబు నుంచి 100% పిన్నాలని డిసైడ్ అయ్యాడు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ఈ సినిమా ఎలానో లేపుతుంది. బట్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ఇవ్వడం పక్కా. అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమా తర్వాత ఏ రేంజ్ కి వెళ్ళిందంటే అల్లు అర్జున్ కే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా మంచి క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ గెటప్ లో కాసేపు కనిపించినందుకే ఒక ఫ్యాన్ 12 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. జస్ట్ గెటప్ కే అంత రెమ్యునరేషన్ అంటే ప్యూర్లీ అల్లు అర్జున్ కి పుష్ప గెటప్ లో ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. పుష్పకి ముందు అల్లు అర్జున్ తెలుగులో మాత్రమే స్టార్. బట్ పుష్ప 2 తర్వాత ఇండియా వైడ్ సూపర్ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ప్రెజెంట్ నడుస్తుంది అల్లు అర్జున్ ప్రైమ్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎట్లే మూవీతో ఏ రేంజ్ కి వెళ్తాడో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.